బీహార్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 121 నియోజకవర్గాలకు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ముందుగా పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించారు అధికారులు. ఫస్ట్ ఫేజ్ లో తేజస్వి యాదవ్ సహా కీలక నేతలు బరిలో ఉన్నారు. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెంచినట్లు చెప్పారు అధికారులు. పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేశారు. ఇక ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరిగే 18 జిల్లాల్లో ప్రముఖ లీడర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. ఆర్జేడీ నేత మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేసే నియోజకవర్గం రఘేపూర్ ఉంది. 1995 నుంచి లాలూ ఫ్యామిలీకి రఘేపూర్ కంచుకోటగా ఉంది. లాలూ ప్రసాద్ 2 సార్లు, రబ్రీదేవి 3 సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచే గెలిచారు. ఇక ఇప్పటికే 2 సార్లు విజయం సాధించిన తేజస్వి యాదవ్ వరుసగా 3వ విజయంతో హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. బీహార్ తొలి విడత పోలింగ్ జరిగే స్థానాల్లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి చెందిన తారాపూర్ నియోజకవర్గం కూడా ఉంది. ఎన్డీఏ తరపున సీఎం రేసులో ఉన్న సామ్రాట్ చౌదరి భారీ మెజారిటీతో గెలవాలని చూస్తున్నారు. మరో డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాకు చెందిన లకీసర్ కూడా ఫస్ట్ ఫేజ్ లోని అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అలాగే ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురై కొత్తగా పార్టీ పెట్టిన తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మహూవా నుంచి పోటీలో ఉన్నారు. అలాగే బీహార్లో 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 121 సీట్లకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. రెండో విడత పోలింగ్ నవంబర్ 11 నిర్వహించనుంది ఈసీ. నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు. బీహార్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 121 నియోజకవర్గాలకు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ముందుగా పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించారు అధికారులు. ఇక ఫస్ట్ ఫేజ్ లో తేజస్వి యాదవ్ సహా కీలక నేతలు బరిలో ఉన్నారు. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెంచినట్లు చెప్పారు అధికారులు. పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరిగే 18 జిల్లాల్లో ప్రముఖ లీడర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. ఆర్జేడీ నేత మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేసే నియోజకవర్గం రఘేపూర్ ఉంది. 1995 నుంచి లాలూ ఫ్యామిలీకి రఘేపూర్ కంచుకోటగా ఉంది. లాలూ ప్రసాద్ 2 సార్లు, రబ్రీదేవి 3 సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచే గెలిచారు. ఇక ఇప్పటికే 2 సార్లు విజయం సాధించిన తేజస్వి యాదవ్ వరుసగా 3వ విజయంతో హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. బీహార్ తొలి విడత పోలింగ్ జరిగే స్థానాల్లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి చెందిన తారాపూర్ నియోజకవర్గం కూడా ఉంది. ఎన్డీఏ తరపున సీఎం రేసులో ఉన్న సామ్రాట్ చౌదరి భారీ మెజారిటీతో గెలవాలని చూస్తున్నారు. మరో డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాకు చెందిన లకీసర్ కూడా ఫస్ట్ ఫేజ్ లోని అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అలాగే ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురై కొత్తగా పార్టీ పెట్టిన తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నుంచి పోటీలో ఉన్నారు. బీహార్లో 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 121 సీట్లకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. రెండో విడత పోలింగ్ నవంబర్ 11 నిర్వహించనుంది ఈసీ. నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు.